వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదం తప్పిందని వెల్లడించిన సత్యనారాయణ. మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితులను పరామర్శించిన తుని ఎమ్మెల్యే యనమల. కన్యక పరమేశ్వరి ఆలయంలో పునరావాస కేంద్రంలో ఉన్న తుఫాన్ బాధితులకు పరిహారం అందజేసిన దివ్య. విజయనగరం జిల్లా భోగాపురం చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీలకు బీసీలకు ఇచ్చిన హౌస్ సైట్ కొనసాగుతున్న పోరాటం. న్యాయం జరిగే వరకు బాధితులకు బాసటగా నిలిచిన హైకోర్టు న్యాయవాది ఎల్లపురాం చైతన్య. రాష్ట్రానికి విపత్తులొచ్చిన ప్రతిసారి చంద్రబాబు హైటెక్ క్యాంపెయినింగ్ చేస్తూ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తారన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తుఫాన్ వలన నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం అందించేలా కార్యక్రమం చేపడతామని వెల్లడించిన రాజా. మొంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో మొంతా తుఫాను వల్ల సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, స్థితిల భవనాలలో నివాసం ఉంటున్న వారినందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పరిపాలన దక్షతతో చేసిన ఏర్పాట్ల వల్ల ప్రాణ నష్టం గానీ, గాయపడటం గానీ లేకుండా తుఫాన్ నుంచి ప్రజలంతా బయటపడడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి పరిశుభ్రమైన తాగునీరు, భోజనం అందించడం జరిగిందన్నారు. ఇక అధికారులను సమాయత్తం చేయడం, ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో యంత్రాంగం చురుగ్గా పనిచేసి ప్రజల్ని చైతన్యవంతం చేసిందన్నారు. ఇక ఈ తుఫాన్ సందర్భంగా అధికార యంత్రాంగం అంతా సమాయత్తం చేసి సామాజిక బాధ్యతతో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పల్లి యేసు, జక్కంపూడి బాలాజీ, కుప్పిశెట్టి ప్రసాద్, కాసా సాగర్ పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనతో ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా దక్షత, ఆయన యొక్క ముందు చూపు, ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది. ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమాయత్తం కావడం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ లా ప్రజలందరినీ చైతన్యవంతపరిచి ఆ గాలుల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, లేదా హోర్డింగ్స్, లేదా పూరి పాకలు, రేకుల షెడ్లు, శిథిలమవుతున్నటువంటి చిన్న చిన్న పెంకుడిళ్ళు, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం, వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయటం, మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితులను ఎమ్మెల్యే యనమల దివ్య సందర్శించి నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర పరిహారాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా తుని కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మొంతా తుఫాను బాధితుల పరిహార కార్యక్రమంలో ఆమె పాల్గొని తుఫాను బాధితులకు అండగా నిలిచారు. అనంతరం పట్నంలో పలు ప్రాంతాలను సందర్శించి డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులపై అధికారులను పలు సూచనలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, మొత్కూరు వెంకటేష్, చిత్తమున్నేడి అబ్బాయి, ఇనుగంట సత్యనారాయణ, అధికారులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆ భగవంతుని దయ వల్ల
మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది. కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి ఇవాళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినాయా, డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా, రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడైనా అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది. కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త. కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ 28 గానీ 29, 30 గానీ ఈ చిన్న రోడ్లు, ఈ డ్రైనేజ్లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూశాను. కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము. అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం గానీ, అలాగే ఫ్యామిలీకి 3000 ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన తుని టౌన్ కి వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. ఇవాళ పొద్దున్నే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. దాదాపు ఒక 200 మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన 25 కేజీస్ బియ్యం గానీ, అలాగే ఆయిల్. రాష్ట్రానికి విపత్తులు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు హైటెక్ క్యాంపెయినింగ్ చేస్తూ ఎల్లో మీడియాలో ఊదర కొడతారని, ప్రజలను ఆదుకోవడంలో మాత్రం అంచనాలు పెంచుకుంటూ అన్యాయం చేస్తారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ వలన నష్టపోయిన మత్స్యకారులకు, తుఫాను బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం అందించే క్రమంలో వైసీపీ కేడర్ దగ్గరుండి పేర్లు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఇక విపత్కర వేళ బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పాలకుల డిజిటల్ క్యాంపెయినింగ్ కోసం ప్రత్యేక జీవో ద్వారా 200 కోట్లు కేటాయించడం చూస్తుంటే వేలకు ప్రచార పిచ్చి ఎంత పట్టిందో అర్థమవుతుందని విమర్శించారు. తుఫాన్ ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు, రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. దురదృష్టవశాత్తు ప్రకృతి విపత్తులో, తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా నిలబడాలని, ఇమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా చిన్న తేడాపాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రోజులు రైతులకు అండగా ఉండాలి, అదేవిధంగా మత్స్యకారులకి. ఎందుకంటే గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనభృతి కోల్పోయిన పరిస్థితి. మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా మరి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం, వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది. హుదూద్ని వెనక్కి తరివేశారని, తిత్లీని ఇంకోటి ఏదో చేశారని, ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ఈ తుఫాన్ బారిన పడి. అంటే 8 మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు. కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేశాను, తరిమి కొట్టాడు, లేదంటే తెల్లవారులు పడుకోలేదు, 2 రోజుల పాటు నిద్ర లేదని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్పించి చేతల మటుకి శూన్యం. విజయనగరం జిల్లా భోగాపురం చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీలకు, బీసీలకు ఇచ్చిన హౌస్ సెట్ స్థలం యందు హైకోర్టు స్టేట్ కో ఉత్తర్వులు ఉన్నా సరే గుజ్జు కుటుంబం సభ్యులు ఆక్రమించి పెద్ద భవనాలు నిర్మించుకున్నారని గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణలో, రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడింది. ఇదంతా గత రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన జరిగిందని విజయనగరం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణలో రుజువైనది. అక్రమ కట్టడాల భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భోగాపురం తహసీల్దార్ రమణమ్మ తీవ్ర జాప్యంపై ఆర్టీఓ కోర్టు విజయనగరంలో విచారణ జరిగింది.
దీనిపై గురువారం తహసీల్దార్ రమణమ్మని కలిసి సోమవారంలోపు అక్రమ కట్టడాలను కూల్చకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు రీలే నిరసన కార్యక్రమాలు చేపడతామని బాధిత కుటుంబం ద్వారా తహసీల్దార్కు భోగాపురం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు దుర్గా ప్రసాద్ తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా తహసీల్దార్ రమణమ్మ మాట్లాడుతూ ఆర్టీఓ సూచనల ప్రకారం డిమాలిష్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుల పక్షాన న్యాయం కోసం నిలబడి మాట్లాడిన ఎల్లాపు రామ్ చైతన్య, హైకోర్టు న్యాయవాది, అక్రమ కట్టడాలు కూల్చకపోతే సోమవారం నుండి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని విజయనగరం జిల్లా ఆర్పీఎన్ జిల్లా అధ్యక్షులు దిందేటి దేముడు, ఎస్ కోట నియోజకవర్గం బీఎస్పీ నాయకులు ఎల్లపు నాగేష్ మాట్లాడుతూ అక్రమంగా కట్టిన వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను. బీఎస్పీ పార్టీ మొయ్య పెంటయ్య, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు పెద్దిరెడ్డి, టీడీపీ గ్రామం నాయకులు రెక్క ఆదినారాయణ, టి ఉదయ్ కుమార్, బాధితులు గోక సీతాదేవి, రెక్క లక్ష్మి, రెక్క పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. వెంటనే అక్రమ కట్టడాలు కట్టినటువంటి బిల్డింగులపై ఫార్మ్ 6 నోటీస్ ఇవ్వడంలో డెలిబరేట్లీ డిలేయింగ్ అని చెప్పి ఎంక్వైరీ చేయమని మన గౌరవ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ ఆర్టీఓ విజయనగరం గారు రీసెంట్గా 2025 తారీఖున మన గౌరవ ఆర్టీఓ కోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి. ఈ వాదనలో గౌరవ ఆర్టీఓ గారు స్పందించి లబ్ధిదారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారు పరిశీలించి వెంటనే తగ్గ ఆర్డర్స్, డిమాలిష్ వరకు తగ్గ ఆర్డర్స్ మన గౌరవ తహసీల్దార్ గారికి ఇస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏవైతే చెరుకుపల్లి గ్రామం సర్వే నెంబర్ 11లో ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించినటువంటి ఆక్రమణదారులకి ఇంటి పనులు ఎలా అయితే పంచాయతీ సెక్రటరీ బి రాజేష్ గారు విధించడం జరిగింది, ఆ పంచాయతీ సెక్రటరీ గారు విధించినటువంటి ఏవైతే ఆ ఇంటి పనులు ఉన్నాయో అది కూడా గౌరవ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు గౌరవ డిపిఓ గారు స్పందించి వెంటనే ఆ ఇంటి పనులు కూడా రద్దు చేయడం జరిగింది. ఇంటి పనులు రద్దు అయిపోయిన తర్వాత కూడా ఏవైతే ఈ అక్రమ కట్టడాలు మన కొత్తచేరిపల్లి గ్రామంలో ఉన్నాయో వాటి డిమాలిష్ వరకు ఈరోజు మన గౌరవ తహసీల్దార్ గారిని ఒక వినతి పత్రంతో కలవడం జరిగింది. అలాగే మరో రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఈ 12 మంది లబ్ధిదారులు ఉన్నారో 12 మంది లబ్ధిదారులు ఇద్దరు లబ్ధిదారులు హైకోర్టు 2023 సంవత్సరంలో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా జారీ చేసి ఉన్నది. ఆ ఉత్తర్వులను అమలుపరచడంలో విఫలం చెందినటువంటి గౌరవ తహసీల్దార్, కోర్టు రెస్పాండెంట్ అయినటువంటి గౌరవ తహసీల్దార్ గారికి ఈరోజు కూడా మరోసారి వినతి పత్రం ఇచ్చి వెంటనే డ్యూ ప్రాసెసింగ్ లా ప్రకారంగా మొంతా తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం మధ్యరాత్రి తుఫాను తీరం దాటడంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు వద్ద ఒక చెట్టు పక్కనే ఉన్న వ్యాన్పై కూలడంతో వ్యాన్ ధ్వంసమైంది. కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరి చేలు, అరటి కూరగాయలు, పొపాయి, పూల పంటలు దెబ్బతిన్నాయి. ఇక సుమారు 1635 ఎకరాల్లో 1600 మంది రైతులకు చెందిన ఉద్యాన పంటలు దెబ్బతిని సుమారు 3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. చేతికందే దశలో పంట ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మాదండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, రావులపాలెం మండలం అండి. నా పేరు వెంకరెడ్డి అండి. అది అంటితోట అండి. అంటితోట తయారయ్యేలోకండి ఇలాగ సకాలంలో గాలి దుమ్ముచ్చండి ఇరుక్కునండి తోటలో. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకున్న మరి మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నామండి. మరి దీని గురించి మీరు అంతా మా వల్ల దయించి మరి మీరు ఏం చేసినప్పటికీ 2 లక్షల రూపాయలు, ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టమండి. ఇప్పుడు ఈ తోటలకి మేము సిత్తులు ఇచ్చుకున్నామండి మగతాదారులు. దాన్ని బట్టి మీరు మాకు నష్టపరిహారం మరి ఏమి ఇచ్చినా ఏం చేసినా అంతా మీ దయ, మీ కృప, దాన్ని బట్టి చేయాలని అడుగుతున్నామండి. అది నా పేరు తాడి వెంకటకృష్ణారెడ్డి అండి. మాది కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలం అండి. ఇక్కడ అకాల వర్షాల వల్ల, అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల మా రైతులకి అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయండి. అట్టి తోటలేమో మొత్తం అన్నీ కూడా ఎకరానికి వచ్చి
మొత్తం 150-200 చెట్లు దాకా పడిపోయినాయండి. పడిపోవడం వల్ల లక్షలు పెట్టుబడి పెట్టిన వల్ల రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అందువల్ల గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఇందులో రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వరిసేలు కూడా బాగా దెబ్బతిన్నాయండి. దెబ్బతినడం వల్ల రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. కావున సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కలిపి రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్తే అండి అందరికీ. నా పేరు మల్లిడి వీరెడ్డి అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం అండి. ఈ అకాల వర్షాలకి తుఫాను కండి వరిసేలు పడిపోయినాయండి చేతికొచ్చి. తర్వాత అంటి తోటలు కూడా ఎక్కడికి ఇరిగిపోయినాయండి. బోళ్ళు పెట్టుబడులు అయినాయండి. దొండపోతలనగా అన్ని చేలు కూడా మొత్తం అంతా కూడా పాడైపోయినాయండి. దాని గురించి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు కదంతా మా రైతులను ఆదుకోవాలని అండి మీకు నమస్కారం చేస్తున్నామండి. మొంతా తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన పెద్దపూడి మండల రైతాంగం పెద్దపూడి మండలంలో అనపతి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గండ్రేడు పుట్టగొండ, కుమారప్రియం, సంపర, కాండ్రేగుల, శిషాపురం, కైకవోలు తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట చేలను కూటమి నాయకులతో కలిసి విస్తృత పర్యటన చేసి మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పంట నేలకొరగడంతో పాటు ధాన్యం తడిచి మొలకలు వచ్చిన పరిస్థితులు గమనించిన దిగులు పడుతున్న రైతాంగానికి ధైర్యం చెబుతూ వారికి శాసనసభ్యులు భరోసా ఇచ్చారు. ఇక వ్యవసాయ అధికారులకు పంట నష్టం గురించి తగు సూచనలు ఇచ్చి రైతు పక్షపాతిగా వ్యవహరించామని నేల కొరిగిన పంటకు నిబంధనల ప్రకారం పరిహారం రాదన్న క్రమంలో రైతుల సమక్షంలో వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని వివరించారు. ఇక నిబంధనలను సడలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మేలు చేయాలని వ్యవసాయ మంత్రిని కోరగా వ్యవసాయ మంత్రి నుండి సానుకూల స్పందన లభించింది. రైతులకు తెలియజేశారు. ఇక్కడ పరిస్థితి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి కూడా పరిస్థితిని వివరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇక రైతుల సమస్యలను, ప్రభుత్వ ఇబ్బందులను సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక బీజేపీ, టీడీపీ అనేదే కాకుండా కూటమి ఎమ్మెల్యేగా జిల్లా రైతాంగానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని స్పష్టం చేశారు. నివేదికలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, నేషనల్ డిజాస్టర్గా ప్రకటించామని ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, రైతాంగం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంతా తుఫాను వల్ల పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని ఎన్యూమరేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడం, ముందస్తు చర్యలు చేయడం, ప్రజలకు రక్షణగా నిలబడడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. 1996 కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఈరోజు. అదేవిధంగా ఈరోజు కూడా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సంగతిని కూడా మరి దృష్టికి వెళ్ళడం, ఇప్పటికి అధికారులను ఎన్యూమరేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం, ఇప్పుడే మీ అందరి సమక్షంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడం జరిగింది. ఇక్కడ ఏదైతే కొన్ని విషయాల్లో రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన వారితో కూడా మాట్లాడడం, వారు కూడా తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారులకి లిబరల్గా రైతు పక్షపాతిగా వ్యవహరించమని ఆదేశాలు ఇస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన ఉంది, రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా ఉంది. ముఖ్యంగా అనపతి నియోజకవర్గానికి 4 మండలాలకి సంబంధించి దాదాపుగా 150 కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లింది. నిన్నటి రాత్రి వరకు అంచనా వేరు, మరలా ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షం వలన మరింత నష్టం పెరిగే అవకాశం ఉంది. దీనన్నింటినీ పరిగణలో తీసుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేయడం కోసం మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి
రైతులకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొంతా తుఫాను భారీ వర్షాలకు పట్టణంలో జలమయమైన లోతట్టి ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశానుసారం మున్సిపాలిటీలో పరిధిలో కొండంవారిపేట 10వ వార్డులో అంబాజీపేటలో పాటు పట్నా శివార్లో జలమయమైన రోడ్లను డ్రైనేజీలను సిబ్బందితో క్లియరెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. ఇక మున్సిపల్ డిఈగా నాగా సతీష్ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వాటిపై ప్రత్యేక చర్య తీసుకుని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తరచూ ముంపుకు గురైన కొండవారిపేట రైల్వే అండర్ పాస్ మార్గాన్ని మోటార్లతో తుడిచేస్తూ పరిస్థితులు చక్కదిద్దారు. ఇక పనుల పర్యవేక్షణలో ఇన్ఛార్జ్ శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ సలీం, టేప్ ఇన్స్పెక్టర్ నిమ్మకాయల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్యమ్మ గారి ఆదేశం ప్రకారం ఈ తుఫాన్ దృష్ట్యా పునే టౌన్లో ఉన్న ఎక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటర్ అయినా వెంటనే బెయిలింగ్ ఆఫ్ వాటర్ చేయడం జరుగుతున్నది. అలాగే వాటర్ సప్లైకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే మేడం గారి డైరెక్షన్ ప్రకారం ఆవిడ చెప్పిన దాని ప్రకారం మేము ఎక్కడ వాటర్ సప్లైకి అంతరం లేకుండా కోఆర్డినేషన్ జాగ్రత్తలు చూసుకుంటూ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి కొండవారిపేట టూలో ఈ పైన ఉన్న పంటలో కుడిచిన వాన ఈ భూమిలోకి రావడం వల్ల కొద్దిగా వాటర్ నిల్వ ఉండడం వల్ల ఇది దారి కట్టివేసి తీయడం జరుగుతుంది. వర్షం పడకపోతే 3-4 గంటల మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది. శానిటేషన్ మీద పాలన ఎటువంటి జరుగుతుంది? శానిటేషన్ మీద మొత్తం ఒక 50 మంది మన ప్రైవేట్ వర్కర్స్, మన శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. శానిటేషన్ గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ శానిటేషన్ గారి ఆధ్వర్యంలో నార్సింపాలో కూడా వర్క్ చేస్తున్నామండి. చేసి తాగునీరుకి అయితే ఎక్కడ ఇబ్బంది లేదండి. శానిటేషన్ కూడా అలాగే ఎక్కడ చెట్లు పడిపోయినా వెంటనే క్లియరెన్స్ చేస్తామండి. ఎమ్మెల్యే గారు ఆదేశాలను ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గత 3 రోజులుగా విస్తృతంగా పర్యటించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. శృంగరాయినిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రభుత్వం బాధితులకు పునరావాస కేంద్రాలను అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడంతో పాటు సౌకర్యాల కల్పనలో అలసత్వం లేకుండా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ గరగ గోవింద్, జగ్గంపేట నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఆరినే రాజేష్, కుంచే రాజు, వీరవరం సొసైటీ డైరెక్టర్ మడుగుల బాబ్జీ, కరణం పెద్దకాపు, అడప గంగాధర్, బొజ్జపు శ్రీను, పుణ్యమాంతుల శ్రీను, బోడేల బాల, గౌతు వీరబాబు, అలమల్ల నాగు, అలమల్ల పెద్ద వెంకన్న, ఎక్స్ ఎంపీటీసీ బొజ్జపు నాగేశ్వరరావు, శృంగరాయినిపాలెం సచివాలయం స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామంలో మొంతా తుఫాన్ కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం. కోత దశలో ఉన్న వరి చేను, మొక్కజొన్న, మునగ పంటలకు నష్టం జరిగింది. ఉల్లిశెట్టి శ్రీను అనే రైతు తన ఎకరం పొలంలో మునగ తోట కురిసిన వర్షానికి, గాలికి మునగ తోట విరిగి పంట నష్టం వాటిల్లింది. ఎకరానికి 40 నుండి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఈ అకాల వర్షం వల్ల చేతికి అంది వస్తున్న పంట నేలపాలయ్యిందని పలువురు రైతులు వాపోయారు. ఇక ప్రభుత్వం తమలాంటి సన్నకారు రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. అది జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామం అండి. నిన్న కురిసిన వానకే, గాలికి, విపరీతమైన గాలికి మునగ తోట ఎకరం వేయడం జరిగిందండి. ఎకరం తోటలో సగం సుమారుగా నష్టం ఏర్పడిందండి. ఇందు కారణంగా ప్రభుత్వం వారిని అన్న సాయ సహకారం వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నాం మేము. దీని గురించి ప్రభుత్వం సాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి.
రాత్రి వేసిన వానకి గాలికి మొలక తోట శుభ్రం ఇరిగిపోవడం జరిగిందండి. దాని గురించి కానీ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తూ ఇక్కడి నుంచి డబ్బులు అప్పు తీసి తెచ్చి వ్యవసాయం మీద పెట్టామండి. 40 నుంచి 50 వేల వరకు ఎకరానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. ఎందుకని మాకు వ్యవసాయమే జీవనాధారంగా మేము జీవిస్తున్నాం. అందుకని ప్రభుత్వం మాకు తక్షణమే సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. మాకు వ్యవసాయమే మాకు మెయిన్ జీవనాధారం అండి. అందుకని మేము రెండో పని చేయడం కూడా మాకు ఇంచుమించుగా తెలదు. ఈ జీవనమే ఇదే మాకు ఉపాధి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో మొంతా తుఫాను వలన నష్టపోయిన పంట పొలాలను జిల్లా హార్టికల్చర్ అధికారి పి బాలాజీ కుమార్ వేణు మాధవ్తో కలిసి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న కూరగాయలు, టమోటో, వంకాయ, ములగ, అలాగే వినుము ప్రతి రైతు నష్ట పరిహారం అందించాలని అధికారులను కోరారు. జిల్లా అధికారి కూడా సానుకూలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెంటపల్లి నాగరాజు గారు, ఉద్యానవన జిల్లా అధికారి పి బాలాజీ కుమార్, వేణు మాధవ్ గారు, రైతులు సీతయ్య, బొంత సాంబశివరావు, బాలాజీ నాయక్, గోపి వెంకటేశ్వరరావు, ఆర్జ బాబురావు, డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొటికిలిపూడి గ్రామంలో మొంతా తుఫాను వల్ల మేము పొలాలకు వచ్చాము. పొలాలకు వస్తే చూడండి, దాదాపుగా మే నెల నుంచి ఒకటే వాన. ఏనాడు ఇంత వానల వల్ల ఇంత నష్టాలు ఎప్పుడు జరగల. ఈ మినుము ఇప్పటికి 3 సార్లు వేసినాం, 3వ సారి కూడా వేసినాం. కాయ దశలో ఉంది చూడండి, అసలు చేయనట్టుంది నీళ్లు. అవునా, మళ్ళీ కాలిపోరా. రైతు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వారు రైతుకి మాత్రం ఆదుకోవాలి. నష్టపరిహారం అనేది రైతుకి దాదాపుగా ఎకరానికి వచ్చి దాదాపు 20,000 పైన అయినాయి. ఎందుకంటే ఒకసారి కాదు, ఒకసారి ఎత్తే అయిపోయింది అనుకోండి, 2 సార్లు కాదు 3వ సారి వేసిన మినుము 3వ సారి తినే టైంకి వచ్చేళ్ళకే పోత నోటి కాడకు వచ్చిన పంట పోయింది. దయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే దాదాపుగా రైతుకి ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు. ఇంత నష్టం బాగా నష్టం జరిగింది కాబట్టి ఇటు చూస్తే ఇది కాలిపోవడం చూడండి అసలు ఎట్టుంది. దయించి మమ్మల్ని ఆదుకోవాలని మొత్తం అది ఆగం దారుణం అయిపోతుంది. మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వమ్మంగి గ్రామంలో ఇల్లు కూలి నిరాశ్రులైన పలు కుటుంబాలను నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు వైసీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పరామర్శించారు. ఈ తుఫాన్ కారణంగా వమ్మంగి గ్రామంలో ఇల్లు కోల్పోయిన 3 కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇక బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో అభాగ్యులైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రచారానికి పరిమితం కాకుండా బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముదునూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్ల సుధాకర్, శ్రీదపు భాస్కర్రావు, నానిపల్లి చంటి, గంట గంగాబాబు, గోల తాతబాబు, బోలు నాగేశ్వరరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దారుణంగా పంటలు నష్టపోవడం, చిన్న చిన్న సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఈ అవుగ్గా ఉన్న ఇళ్లన్నీ కూడా నేలమట్టం అవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వమ్మింగ్ గ్రామంలో ఒక నిరుపేదలైనటువంటి 2 కుటుంబాలు ఇందులో ఉన్నారు. 2 కుటుంబాలు కూడా అర్ధరాత్రి కూలిపోవడం, వాళ్ళు చాలా భయభ్రాంతులయ్యి కూడా బయటకు వచ్చి ఎక్కడో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉంటే ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఆర్భాటంగా ఈ ప్రజలను మెప్పు పొందడానికి ఈ మీడియాలో కవర్ చేసుకోవడం తప్ప ఏదైనటువంటి సాయం కూడా చేయకుండా రోడ్డు పాలు అయినా కూడా గత 4 రోజులు బట్టి కూడా రోడ్డు మీద వదిలేసింది తప్ప ఈ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రభుత్వం తక్షణ సాయం కూడా చేయలేదు. ఇది చాలా దారుణమని మేము చూసి ఈరోజు ఏదో చిన్న సాయం చేద్దామని ఒక 10,000 రూపాయలు ఇది రైసు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ఈ నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరికైతే ఈ రకమైనటువంటి నష్టం వాటిల్లిందో వాళ్ళందరినీ కూడా ఏదో చిన్నదో పెద్దదో ఆదుకుందాం, వాళ్ళకి ఆర్థికంగా సాయపడదామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే వాళ్ళని స్పందించి వాళ్ళకి ఏదో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలి.
మీరేదో పత్రికల్లో రాయడం గురించి కానీ పేపర్లో రాయించుకోవడానికి కాకుండా వాస్తవంగా కాకినాడ అపోలో హాస్పిటల్ అవేర్నెస్ మీట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ మనీష్ గర్గ్ మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందించడం ప్రాణాలను కాపాడటంలో కీలకమని తెలిపారు. గురువారం కాకినాడ అపోలో ఆసుపత్రిలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం, చికిత్స ఆలస్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి చేరుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు. ముఖం వంకరగా మారడం, చేతులు కాళ్ళు సడలిపోవడం, మాట్లాడే సామర్థ్యం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ గర్గ్ సూచించారు. బీ ఫాస్ట్, ఫేస్, ఆర్మ్, స్పీచ్ టైం అనే ఫార్ములా ద్వారా స్ట్రోక్ను త్వరగా గుర్తించవచ్చని ఆయన వివరించారు. ఇక ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ న్యూరో విభాగం అధిపతి డాక్టర్ వి భాస్కర్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్స్లో 24 గంటల అత్యాధునిక స్ట్రోక్ ట్రీట్మెంట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేను డాక్టర్ కిరణ్, నేను న్యూరో సర్జన్ అండి. ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పారు. స్ట్రోక్లో ముందు మీకు చెప్పుంటారు 2 రకాల స్ట్రోక్స్ ఉన్నాయి. యూజువలీ న్యూరో సర్జరీ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్. స్ట్రోక్ ట్రీట్మెంట్లో మెడికల్ పార్ట్ అంతా యూజువలీ న్యూరో ఫిజిషియన్ చూస్తారు, మీకు అంతే అవగాహన. సర్జికల్ పార్ట్ ఏదన్నా వచ్చేది ఏంటంటే యూజువలీ ఆ 2 రకాల స్ట్రోక్లో రెండో రకం ఏంటంటే హెమరేజ్. అంటే మీరు గాంధీ గారు ముందు చెప్పారు, ఫస్ట్ అసలు స్కాన్ చేసి హెమరేజ్ కాకపోతేనే అప్పుడు ఇంజెక్షన్ గురించి ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే కార్డియాలజీ ఫస్ట్లో మనకి అవగాహన లేదు. నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త 20 ఏళ్ళ కింద ఓన్లీ కార్డియాలజీ, హార్ట్ అటాక్స్ గురించి, చేయి లాగితే ఎడం చేయి లాగినా, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ సర్వైకల్ దానికి చేయి లాగినా ఇమీడియట్గా కార్డియాలజిస్ట్కి వెళ్ళే అంత అవగాహన వచ్చింది పబ్లిక్లో. బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి పబ్లిక్లో కార్డియాక్ ఉన్నంత అవేర్నెస్ బ్రెయిన్ స్ట్రోక్కి లేదు. అండ్ ఉన్నా అది సగం అంటే కొందరికి ఇంజెక్షన్ గురించి తెలుసు కానీ అది హెమరేజ్లో ఇవ్వకూడదని తెలియదు. చాలాసార్లు హెమరేజిక్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కూడా మేము తొందరగా వచ్చాము, ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వలేదు అని హడావిడి చేస్తారు. సో బ్రెయిన్లో 2 రకాలు, ఒకటి రక్తనాళంలో క్లాట్ అయ్యి మీకు రక్త ప్రసారం జరక్క వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్, రక్తనాళం పగిలి లేదా రక్తనాళం చిట్లి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్. సో న్యూరో సర్జన్స్ ఏంటంటే యూజువలీ హెమరేజిక్ స్ట్రోక్లో మేము ఇన్వాల్వ్ అవుతాం. అంటే బ్రెయిన్లో హెమరేజెస్ అయ్యే అయితే కామనెస్ట్ కాజ్ మనకి బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం, అది కామనెస్ట్. రెండోది రక్తనాళంలో తేడా ఉన్నా రావచ్చు. సో ఆ 2 దాంట్లోనూ లేదా ఇస్కెమిక్ స్ట్రోక్లో చెయ్యి దాటిపోయిన తర్వాత అంటే మెదడులో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయితే అప్పుడు సర్జరీలు చేసి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. రెండోది మీరు ఇందాక అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఫస్ట్ అసలు ఏ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అని కాదు. మీరు ఏ స్ట్రోక్ పేషెంట్ అయినా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నియరెస్ట్. ఎందుకంటే మనకి గోల్డెన్ అవర్ చెప్పారు కదా, ఫస్ట్ 4 hours చాలా క్రూషియల్. సో స్ట్రోక్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి మీకు ఇందాక లక్షణాలు అయ్యి చెప్పారు, అంటే ఫాస్ట్ అని. సో ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ నియరెస్ట్ ఎక్కడైతే మీకు న్యూరాలజిస్ట్ అండ్ స్కానింగ్ ఫెసిలిటీ ఉన్నది ఏదైతే నియరెస్ట్ ఉందో ముందు. ఇక్కడ మెయిన్ ఈ హాస్పిటల్లో గత 25 సంవత్సరాలుగా కిరణ్ గారు చాలా లైఫ్ సేవ్ చేశారు. అలాగే గాంధీ గారు గత 5 yearsగా చాలా స్ట్రోక్స్ హ్యాండిల్ చేశారు. ఇందాక అన్నారు 100% స్ట్రోక్స్లో 90% వరకు సేవ్ చేసాం, మిగిలిన 10% సేవ్ చేయలేకపోయింది. ఏంటంటే డిలే అయిపోయింది. ఇక్కడికి ఇన్ టైంలో 4 hours రాలేకపోవడం వలన, చాలా లేట్ అయిపోవడం వలన మేము ఇంజెక్షన్ చేయలేక, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయలేక ఇవ్వలేక పేషెంట్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి మంచాలు పడిన వాళ్ళు అలా ఉండడం చాలా ఇబ్బంది కలిగిస్తుందండి. తర్వాత స్ట్రోక్కి ముఖ్యంగా అపోలో హాస్పిటల్లో గత 25 సంవత్సరాలుగా ఈ స్ట్రోక్ మేనేజ్మెంట్లో గాంధీ గారు లేనప్పుడు కూడా కిరణ్ గారు మేనేజ్ చేసేవారు. మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే గాంధీ గారు న్యూరో ఫిజిషియన్, కిరణ్ గారు న్యూరో సర్జన్. డాక్టర్ కాంట్రేగల్ శివరామ్ గాంధీ గారు మొదట మీతో మాట్లాడారు మొత్తం అంతా స్ట్రోక్ గురించి, న్యూరో స్ట్రోక్ గురించి. బెంగళూరు నుంచి తీసుకొచ్చామండి ఇవన్నీ. తర్వాత డాక్టర్ కిరణ్ గారు లక్నో నుంచి వచ్చారు ఇక్కడికి. 25 yearsగా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు, చాలా లైఫ్ సేవ్ చేశారు ఇక్కడ. మెయిన్ మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్కి కార్డియాక్, ఇక్కడ ఎమర్జెన్సీకి రాగానే ఇది కార్డియాలజీదా లేకపోతే న్యూరో స్ట్రోక్దా అనేది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటారండి, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్.
వాళ్ళు ఏంటంటే ఇది స్ట్రోక్ అని నిమిషాల మీద మీకు రికగ్నైజ్ చేసేసి, న్యూరో స్ట్రోక్ అని నిమిషాల మీద రికగ్నైజ్ చేసి ఇమ్మీడియట్గా సిటీకి షిఫ్ట్ చేసి, సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి, అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి షిఫ్ట్ చేసి అది స్ట్రోకా లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నదా లేకపోతే మామూలు బ్రెయిన్ స్ట్రోక్ అనేది రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ చాలా తక్కువ టైంలో ఇవంతా జరిగిపోతుందండి. ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా రాగానే ఇమ్మీడియట్గా అది స్ట్రోకా కాదా, బ్రెయిన్ స్ట్రోకా లేదా కార్డియాక్ స్ట్రోకా, కార్డియాక్ స్ట్రోక్ అయితే కార్డియాలజిస్ట్కి అప్ చెప్పడం, బ్రెయిన్ స్ట్రోక్ అయితే బ్రెయిన్ ఈ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ అప్ చెప్పడం. దానివలన ఇక్కడ ఏంటంటే అపోలోకి రావడం వలన అతి ముఖ్యమైన సమయం వృధా కాకుండా పేషెంట్కి ఒకవేళ స్ట్రోక్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికాచర్ల మండల కేంద్రంలో ఎంపీడీఓ దేవరపల్లి వెంకటేశ్వరరావు తన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరంలో 100 రోజుల ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి ఉపాధి వేతనదారులు తప్పనిసరిగా ఫేస్ రికగ్నిషన్ చేస్తూ ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు. కంచికర్ల పట్టణంలోని ఉపాధి వేతనదారులు 3000 మంది ఉండగా 1500 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా తప్పనిసరిగా త్వరగా చేయించుకోవాలని అన్నారు. ఇక కంచిచర్ల మండలంలో మొత్తంలో ఉపాధి వేతనదారులు 12,462 మంది ఉన్నారని, వారిలో సుమారు 75% నమోదు చేయించుకున్నారని, మిగిలిన 25% కూడా త్వరగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు. ఇక ఉపాధి హామీ కేంద్రాల్లో మరియు పంచాయతీ కార్యాలయంలో ఈకేవైసీ చేయబడుతుందని తెలిపారు. ఈ ఈకేవైసీ చేయించుకుని వారికి ఉపాధి హామీ పథకంలో అవకాశం ఉన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం క్రింద వేతనదారులకు తప్పనిసరిగా ఈకేవైసీ అంటున్నారు. దాని మీద ఎంపీడీఓగా మీ అభిప్రాయం చెప్తారా? నమస్తే అండి. మరి మన కేంద్ర ప్రభుత్వం ఈ అన్స్కిల్డ్ లేబర్ కోసం ఉపాధి కల్పించే ఉద్దేశంతో మనకి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా మరి మన కంచిచర్ల మండలంలో 12,462 మంది వేజ్ సీకర్స్ యాక్టివ్ వేజ్ సీకర్స్గా నమోదై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరి గతంలో మామూలుగా మచ్చలేసుకొని పనులు చేపించడం జరిగేది. అయితే ఈ మధ్యకాలంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఒక మార్పులు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే అందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. అందువల్ల లాభం ఏంటి సార్? ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇందులో ఏంటంటే ఎవరైతే మరి ఈ పనులకి వచ్చి చేస్తున్నారో వాళ్ళందరినీ మనం గుర్తించే విధంగా మరి ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ఉపాధి హామీ పథకాన్ని ఎవరైతే లబ్ధిదారులు నిజమైనటువంటి వేజ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అంది వాళ్ళు ఈ ఉపాధిని పొందే విధంగా, అదేవిధంగా మనం వలసల్ని అరికట్టే విధంగా ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్ అందరూ కూడా వాళ్ళకి సంవత్సరంలో ప్రతి కుటుంబానికి కూడా 100 రోజులు పని కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రేపు రాబోయే కాలంలో ఎక్కడ కూడా ప్రతి అటెండెన్స్ తీసుకునేటప్పుడు, హాజరు తీసుకునేటప్పుడు మన ఫేస్ రికగ్నైజ్డ్ ద్వారానే మనకి హాజరు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈ ఉపాధిదారులకు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల తహసీల్దార్ తన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావం కారణంగా కంచికచర్ల మండలం ప్రజలు ఎవరూ భయపడవద్దని, తుఫాను ప్రభావం మన కంచికచర్ల మండలంలో లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కంచికచర్ల మండల కేంద్రంలో ఓసీ క్లబ్ను, కేసర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మొగులూరు గ్రామంలో ఎంపీపీపీ స్కూల్ను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ అందరికీ అన్ని వసతులు కల్పించబడ్డాయని, ఆహార పానీయాలు కూడా అందుబాటులో ఉంటాయని, ఎవరూ భయాందోళనలకు చెందవద్దని, మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందరూ 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ఫోన్ చేయాలని, సిబ్బంది అలర్ట్గా ఉందని భరోసా ఇచ్చారు. ఇక లోకట్టు ప్రాంతాల వారు తప్పకుండా పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. కంచిచర్ల మండలంలో కంచిచర్ల గ్రామంలో కానీ మొదటి తుఫాను నేపథ్యంలో శ్రీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము
ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఫిషర్మెన్స్ ఎవరిని కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఫిషర్మెన్కి వెళ్ళదని చెప్పేసి ఆదించడం అయింది. అంటే ఏమేమి తీసుకున్నారు సార్? ఏమేమి చేసుకున్నామంటే ప్రతి విలేజ్లో కూడా ముందస్తు చర్యలుగా అందరూ టామ్ చేయించడము, ప్రచారం చేయించడము. నెక్స్ట్ మన కట్టిచల్ల మండలంలో ముందస్తు చర్యలుగా ముందు 3 రిహాబ్ సెంటర్లు అయితే మనం ఏర్పాటు చేశాము. ఒకటి మన కట్టిచల్ల మండలంలో ఓసీ క్లబ్ ఒకటి ఉంది. నెక్స్ట్ శ్రీలలో పౌడూరు గ్రామంలో జడ్పై తీసుకున్నారు. కీసర విలేజ్లో ఎంపీ స్కూల్ 3 దగ్గర మనం ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు మన అత్యవసర పరిస్థితుల్లో వర్షం మనకి ఎన్నికలు పడేటట్లయితే ఇమీడియట్గా వాళ్ళని చేసి ఆ రిహాబిలిటేషన్లో పెట్టడం కోసం ముందు చర్యగా ఆడించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు సార్? అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన వీళ్ళని బయటకు రావద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భం మీకు ఏమైనా వంట సంబంధించి ఏమైనా ఇబ్బందులు అయితే మన కట్టిచల్ల తహసీల్దార్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. 24 hours డ్యూటీ అందుబాటులో ఉంటారు. స్టాఫ్ అందరూ కూడా రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. ఏ మాత్రం ఇబ్బంది అయినా సరే ఆఫీస్ సంప్రదించవచ్చు. మీరిచ్చే పునరావాస కేంద్రాల్లో వారికి ఆహార పదార్థాలు అట్లాంటివి ఏమైనా ఆల్రెడీ మేము టెంపరీగా ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఇంతవరకు అయితే మనకి హెవీ లేకపోవడం వల్ల ఇంకెవరిని మనం తరలించలేదు. తరలిస్తే మనం ముందు చర్యలు అన్ని తీసుకున్నాం. అవసరం లేదంటారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి మేమైతే రెడీగా ఉన్నాము. ఓకే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మొంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదం తప్పిందని వెల్లడించిన సత్యనారాయణ. మొంతా తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితులను పరామర్శించిన తుని ఎమ్మెల్యే యనమల. కన్యక పరమేశ్వరి ఆలయంలో పునరావాస కేంద్రంలో ఉన్న తుఫాను బాధితులకు పరిహారం అందజేసిన దివ్య. విజయనగరం జిల్లా భోగాపురం చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీలకు, బీసీలకు ఇచ్చిన హౌస్ సైట్ కొనసాగుతున్న పోరాటం. న్యాయం జరిగే వరకు బాధితులకు బాసటగా నిలిచిన హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామ్ చైతన్య. రాష్ట్రానికి విపత్తులు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు హైటెక్ క్యాంపెయినింగ్ చేస్తూ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తారన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తుఫాన్ వలన నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం అందించేలా కార్యక్రమం చేపడతామని వెల్లడించిన రాజా. ఇవి వాల్టి బులెటిన్లోని అప్డేట్స్. తిరిగి రేపటి కలుద్దాం. నమస్తే.